ఇది దీపావళి కాదు సార్, కార్తీక మాసం కాదు. మరి ఇలాగా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపురంలో ఇలా గుళ్ళో దీపాలు వెలిగిస్తున్నారు కదా, దీనికి కారణం ఏంటండి? మీ అందరికీ తెలుసు, తిరుపతి లడ్డు విషయంలో జరిగిన అపచారానికి మన పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను ప్రారంభించారు. ఈవేళ 9వ రోజు. అందులో భాగంగా ఈవేళ గుళ్ళల్లో కార్యక్రమం చేయాలని మేము పార్టీ పరంగా నిర్ణయించాం. ఇదేంటంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. కేవలం ఏంటంటే జరగకూడని అపచారం జరిగింది, దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, దీన్ని రాజకీయం చేయకూడదన్నది జనసేన పార్టీ సిద్ధాంతం. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరి కాలంలో అయితే జరిగిందో వారు ఈ తప్పుల్ని అంగీకరించవచ్చు, లేదా మా ప్రమేయం లేదు, ఇది మా యథాలాపంగా జరిగిందని చెప్పవచ్చు. అట్లా కాకుండా ఎదురుదాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం. హిందూ ధర్మం ఒక సనాతన ధర్మం. ఇది అంటే ఎన్నో భిన్న వైరుధ్యాలు ఉన్నటువంటి ఒక రకంగా హిందూ ధర్మం అంటే ఒక జీవన విధానం ఇది. కానీ లడ్డు విషయంలో భక్తులకి ఎన్నో మనోభావాలు ఉంటాయి. ఆ లడ్డు అనేది చాలా ఒక అందరికీ కూడా ఏమైనా అనుకోండి, ఒక తిరుపతి వెళ్ళి ఒక లడ్డు తెచ్చుకున్నామంటే ఇంటిళ్ళ పాదికి ఒక లడ్డు ఎవరికైనా ఇచ్చినా కూడా చాలా భక్తి భావంతో చూసే పదార్థం అది. అంటే ఫిజికల్ పదార్థం కాకుండా అది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. ఆ లడ్డు విషయంలో జరిగిన అపచారాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, మా స్వామివారికి ఇంత అపచారం జరిగిందని మా అధ్యక్షులు వారు చేస్తే దాన్ని ఎదురుచాటు చేసి రాజకీయం చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. అయితే మేము ఆ కోణంలో ఆలోచించట్లేదు. కేవలం ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా 9వ రోజునటువంటి ఈవేళ అనేక గుళ్ళలో ఈ దీపారాధన కార్యక్రమం చేయాలని మేము నిర్ణయించాం. దానిలో భాగంగానే కార్యక్రమం జరిగింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ప్రకటించారు, కానీ వెంటనే నా మీద కుట్ర పడుతున్నారు, దాడి జరుగుతుంది అని చెప్పేసి, అలాగే పోలీసులు నోటీసులు ఇచ్చారని కూడా ఆయన తిరుమల ప్రకటన అనేది రద్దు చేసుకున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దాడి అనేది నిజంగానే జరుగుతుందా? అటువంటిది ఏమీ లేదు, దాడి అనేది లేదు. పోలీస్ 30 సెక్షన్ విధించారు, ర్యాలీలు అయ్యి చేయకూడదని. అది సర్వసాధారణం, ఏ ప్రాంతం జరుగుద్ది. వారుగా నిర్ణయం తీసుకుని మానేశారు. ఎవరిని వారు ఆపలేదే. ఇక్కడ పిఠాపురంలో కూడా అనేక గుళ్ళలో వారి కార్యకర్తలు దీక్షలు చేశారు, పర్యటించారు, కార్యక్రమాలు చేశారు. ఎవరు అడ్డుకోలేదే. వారిగా తీసుకున్న నిర్ణయం అది. అంటే వారికి భక్తి ఇప్పుడు ఇతర మతాలకు సంబంధించిన వారు డిక్లరేషన్ ఇచ్చి ఇవ్వాలి అని అన్నారు. అది సామాన్యమైన విషయం. ఈవేళ పేపర్లో కూడా వచ్చింది, అబ్దుల్ కలాం గారే స్వయంగా 2 సార్లు డిక్లరేషన్ సమర్పించి గుళ్ళోకి వెళ్ళారు. అది చేయకూడదని చేయడం ఇష్టం లేని ఇంకా వారిగా రద్దు చేసుకున్నారు. ఎవరూ రద్దు చేయలేదు, ఎవరు అడ్డు పెట్టలేదండి. ఇప్పుడు ఆయన నేను హిందూ ధర్మాన్ని పాటిస్తాను, నా తండ్రి అంత్యక్రియలు కూడా మేము హిందూ ధర్మంలోనే పూర్తి చేశామని చెప్తున్నారు. దీని గురించి అది వారి వ్యక్తిగత విషయం. వారు ఎవరు చేసుకున్నా ఎవ్వరు ఎటువంటి అభ్యంతరం చెప్పినా వారి ఇష్టాన ప్రకారం వారి నమ్మకాల ప్రకారం ఎవరైనా ఏ కార్యక్రమాన్ని చేపట్టవు. మరి ఇప్పుడు ఓన్లీ తిరుమల తిరుపతిలోనే ఇలా జరిగింది అనుకుంటున్నారా, లేదంటే అన్ని ప్రత్యేకమైన గుళ్ళలోని దేవస్థానాల్లోని కూడా ఇలాగే జరిగినాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రస్తుతం ఆ విషయం తిరుమలలో బయటపడింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్ళలో కూడా అలర్ట్ అయ్యారు. ఆ సంబంధించిన రిపోర్ట్ అన్ని ల్యాబ్లకి పంపిస్తున్నారు. అటువంటి ఏమైనా ఉంటే బయటకు వస్తాయి, లేకపోతే కనీసం దీన్ని అనుసరించి దిద్దుబాటు చర్యలు చేపట్టబడతాయి. అంటే భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఒక చిన్న లడ్డూలోనే ఇంతలా మోసం జరిగింది అని అంటే ఆహార పదార్థాల్లో డైలీ పెట్టే భోజనంలో ఇంకెంత మోసం జరిగింది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవన్నీ సహజం. కానీ కూటమి ప్రభుత్వం చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం. ముందున వచ్చినప్పటి నుంచి కూడా తిరుమల ప్రక్షాళన మొదలైంది. ఈవేళ అనేక మంది భక్తులు చెప్తున్నారు, అన్నప్రసాదంలో కానీ టిఫిన్లో కానీ గతంలో మానేసినట్టు క్యూ లైన్లో ఈ పాలు పొంగల్ ఇవన్నీ ఇచ్చారు, అన్నీ మానేసి అన్నీ కూడా పునరుద్ధరించబడ్డాయి. హిందూ మత విశ్వాసాలు ఉండి లేదా మంది భక్తులకు సంబంధించిన నుంచి ప్రయాణికులకు సౌకర్యార్థం అనండి చేయవలసిన ప్రతి కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది. అందులో ఎవరూ ఆందోళన చేయవలసిన అవసరం లేదు. మరి నేరం రుజువైనట్టయితే ఎలాంటి శిక్షలు పడతాయని అనుకుంటున్నారు? చట్టం తన పని చేసిపోతున్నాడు. ప్రతిదానికి ఒక చట్టం ఉంది, దాంట్లో నిర్దేశించబడితే దాని అనుగుణంగానే చర్యలు ఉంటాయి.